ఏమండోయ్, మా ఇంట్లో నేను పసుపు పండించానండి. దాన్ని ఏ విధంగా హార్వెస్ట్ చేశానో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. ఆ విధంగా వచ్చినటువంటి పచ్చి పసుపుని మనం పసుపు పౌడర్గా ఎలా తయారు చేసుకోవాలి, దానికి ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. అంతేకాకుండా ఈ పచ్చి పసుపు కొమ్ములని సంవత్సరానికి ఒక్కసారైనా కూరగా వండుకుని తప్పనిసరిగా తినాలండి. ఎందుకంటే దానివల్ల రక్తం శుద్ధి అవుతుంది, శరీరంలో మలినాలన్నీ బయటికి పోతాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఇంకా క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారండి. కాబట్టి ఆ పచ్చి పసుపు కొమ్ము కూర కూడా నేను నా ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఏమండోయ్, పసుపు దుంపలు హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. వాటిని మనం పసుపు పౌడర్గా మార్చుకోవాలి అంటే ముందుగా ఈ విధంగా నానబెట్టుకోవాలండి. ఒక టబ్బులో శుభ్రమైన నీళ్లు పోసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం భూమిలోంచి దుంపలను తవ్వుతాం కదండి, వీటికి మట్టి బాగా పట్టేసి ఉంటుందన్నమాట. మనం పసుపు పౌడర్గా తయారు చేసుకున్నాక మనం ఆ పసుపు పౌడర్ని పూజకు ఉపయోగించుకుంటాము, ఇంకా పసుపు కషాయం చేసుకుని తాగుతూ ఉంటాము, ఇంకా గాయాలకు పెట్టుకుంటాము, కూరల్లో వాడుకుంటాము. ఇలా అనేక రకాలుగా పసుపును ఉపయోగిస్తాం. కాబట్టి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి. ఒకసారి ఈ విధంగా మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన నీళ్లు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా ఒక 2-3 సార్లు అయినా సరే ఈ కొమ్ముల్ని మట్టి లేకుండా చక్కగా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఇది తప్పనిసరిగా చేయాలండి. శుభ్రం చేయకపోతే కనుక ఆ మట్టి కూడా మన పసుపు పౌడర్లో కలిసిపోతుంది అనమాట. అందుకని ఒక 2-3 సార్లు కొంచెం నానబెట్టి మరి శుభ్రంగా కడుక్కోండి. నానబెట్టమన్నాం కదని ఒక రోజంతా నానబెట్టకండి, ఒక గంట నానబెడితే సరిపోతుందండి. ఇది ముందుగా మనం పాటించవలసినటువంటి జాగ్రత్త అనమాట. నాకైతే ఇదిగో ఇన్ని దుంపలు వచ్చినాయండి. కొన్ని దుంపలు అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాటుకోవాలి కదా, అందుకని వాటిని మొలకల కోసం కొన్నిటిని మనం అట్టే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మొత్తం అన్నీ వాడేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి పసుపు కొమ్ములు కావాలంటే ఎవ్వరు ఇవ్వరు. అందుకని కొన్ని దుంపల్ని, మంచి బలంగా ఉన్నటువంటి కొన్ని దుంపల్ని మనం విత్తనం కోసం పక్కకు పెట్టుకుని మిగిలిన వాటిని అన్నిటిని కూడా ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా తీసుకోవాలండి. నాకైతే ఈ గిన్నెడు దుంపలు అయినాయండి. చూసారు కదా, లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువనే ఈసారి పండినాయి అనమాట. ఇంకా దుంపలు కూడా చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎంత చక్కగా హెల్తీగా ఉన్నాయి అన్నమాట. చాలా లావుగా మంచిగా బలంగా తయారైనాయండి. ఇలా తయారు చేసుకోవాలన్నమాట. మనం చాలా ఈజీగా ఈ దుంపలు మనం పండించుకోవచ్చు అనమాట. అయితే మనం ఒకవేళ కేవలం ముఖానికి మాత్రమే మేము వాడుకుంటాము అనుకుంటే కనుక అచ్చంగా ఈ దుంపల్ని ఈ విధంగానే మనం కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఎండలో పెట్టేసుకోవచ్చండి. ఎండలో పెట్టేసుకుని ఆ ముక్కలు ఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటే కేవలం ఒక సౌందర్య సాధనంగా ముఖానికి రాసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందండి. కానీ మనం కూరల్లో వాడుకునే పసుపులాగా, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పసుపులాగా తయారు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ దుంపల్ని మనం ఉడికించుకోవాలన్నమాట. అయితే చాలామంది పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే మట్టి కుండలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద కుండలు పెట్టి దాంట్లో పసుపు మునిగేలాగా నీళ్లు పోసి కట్టెల పొయ్యి మీద వీటిని చాలాసేపు ఉడకబెట్టేవారు అనమాట. ఈ పసుపు ఉడకడానికి టైం పడుతుందండి, అలా ఉడకబెట్టేవారు అనమాట. కానీ ఇప్పుడు ప్రతి పని కూడా సులువైపోయింది కదండి. నేనైతే ఈ కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఈ కుక్కర్లో పెట్టేసి ఓ 4 విజిల్స్ వేయించేసానండి. వేయించేసి చల్లారిన తర్వాత వీటిని చక్కగా ముక్కలు కోసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కుక్కర్లో పెట్టేశాను నేను. మామూలుగా ఉడికిస్తే కనుక చాలా టైం పడుతుందండి, కుక్కర్లో పెడితే కనుక చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇకపోతే ఆ నీళ్ళలోంచి తీసి మనం బయట పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, మనం మిక్సీలో వేసినప్పుడు ఆ మిక్సీ జారు ఒక్కోసారి బ్లేడ్ విరిగిపోద్ది అనమాట, ముక్కలు గట్టిగా ఉంటాయి. అందుకని మనం కొంచెం సాధ్యమైనంత, ఇప్పుడు కొంచెం లావు దుంపలు ఉన్నాయనుకోండి, ఒక 2-3 చీలికలుగా చీల్చుకుని కొంచెం సన్నటి ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఏం చేస్తారంటే కొబ్బరి తురిమేది, ఇంకా మామిడికాయ తురిమేది, క్యారెట్ తురిమేది ఉంటుంది కదండి, దాంతో కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న వైపు సన్నగా తురిమేసుకుంటారు. అలా తురిమేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా చాలా తొందరగా
అయిపోతాయని వాళ్ళ ఉద్దేశం. కానీ నేనైతే ఎప్పుడు అలా చేయలేదండి. ఈ విధంగానే పసుపు దుంపలు ఉడకబెట్టేసుకుని నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటానమాట. చిన్న చిన్న ముక్కలు, మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఆ సైజులో మనం కూరకు ఉపయోగించే ఉల్లిపాయ ముక్కలు ఎంత సైజు కట్ చేసుకుంటామో ఆ సైజులో మనం కట్ చేసేసుకుని చక్కగా వీటిని ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసవికాలమే కాబట్టి చాలా తొందరగా ఎండిపోతాయండి. కానీ చూసుకోండి, ఇగో చూడండి, పచ్చి పసుపు ఉడకబెట్టిన తర్వాత నేను కట్ చేశాను కదా, ఇలా పళ్ళె నిండా అయినాయండి. మనకి ఇన్ని కొమ్ముల్లా కనపడతాయి కదా, కానీ మనం వీటిని ఎండబెట్టేవంటే చాలా తక్కువ అవుతాయండి. పసుపు చాలా తక్కువ తయారవుతుంది అనమాట. అందుకని కొంచెం మనం పండించుకునేటప్పుడు ఎక్కువ పసుపునే పండించుకోవాలండి. ఎక్కువ పసుపు కొమ్ములు పండించుకుంటే మనకి ఎక్కువ పసుపు దొరుకుతుంది అనమాట. చూడండి, పళ్ళు నిండిపోయింది. కానీ మనం ఎండబెట్టేసరికి అవన్నీ కూడా బాగా ఎండిపోయి చాలా తక్కువగా తయారవుతాయి అన్నమాట. చూడండి, పూర్తిగా ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయంటే ఇలా గలగలగల అంటాయి అన్నమాట. ఇలాగ మనం తీసి ఇలా పైకి నుంచి వేస్తుంటే గలగలా అని శబ్దం రావాలి, ఎండిన శబ్దం వస్తాయి చూడండి. అలాగా ఇలా విరగొట్టి చూసుకుంటే చక్కగా విరగాలండి. లోపల ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా ఉండాలి. ఈ విధంగా మనం విరగొట్టుకుని చూసుకోవాలన్నమాట. ఒకవేళ పైకి ఎండినట్టు కనపడి లోపల పచ్చి ఉందనుకోండి, అవి మళ్ళీ మనకి బూజు వచ్చేసే ప్రమాదం ఉంటుంది. ఇంకా పసుపు అవడం కూడా కష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఒక 5-6 రోజుల పాటు పూర్తిగా బాగా గలగలామనే అనే విధంగా చక్కగా ఎండబెట్టేసుకోవాలండి. ఎండబెట్టేసుకున్నాక వీటిని పసుపు చేసుకునేటప్పుడు, పసుపు దంచుకునేటప్పుడు మాత్రం మనం మిక్సీలో వేసేసుకుని దంచేసుకోవచ్చు. కాకపోతే పసుపు దంచుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మంచి రోజు చూసుకుని, మంచి రోజుల్లో అంటే మోడాలు కానీ, అమావాస్యలు కానీ, ఇంకా చెడ్డ రోజులు కానీ అలాంటివి లేకుండా చూసుకుని మంచి రోజున పసుపు మనం మిక్సీలో వేసుకోవాలండి. మనం మిల్లుకి ఇచ్చుకున్నా ఆ విధంగానే మంచి రోజుల్లో చేసుకుంటారు. లేదంటే మిక్సీలో వేసుకున్నా సరే చక్కగా ఇలాంటి మంచి ఆర్గానిక్ పసుపు మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.